ముఖ్యమంత్రి సారు రేవంత్ రెడ్డి గారు, ఓ ముఖ్యమంత్రి సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు. వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, ఆరేసుకోవోయని ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, అని పాటవాడినోనికి పట్టాభిషేకమేంది, అని పాటవాడినోనికి పట్టాభిషేకమేంది. రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది రామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది రామ. ముఖ్యమంత్రి గారు ఆయన ఈ ప్రాంతపుడు కాదు, ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కడా మమకారం ఉన్నోడు కాదు. ఈ ప్రాంతంలో జనాలు కైకూలు చేసుకొని కష్టాలు పడి పూటకెండుతున్న టైంలో ఎప్పుడు వచ్చి ఒక పాట పాడినోడు కాదు. హరిగోస పడుకుంటా దుబాయ్కి బొంబాయికి బతుకులు వలసెల్లిపోతుంటే ఈ ప్రాంత ప్రజల బతుకుల గురించి ఎక్కడన్నా పాట పాడినోడు కాదు. ఇక్కడ కరువు కాటకాలు తాండవం ఆడుతుంటే, ప్రజల జీవితాల మీద కాటేస్తుంటే, పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే కూడా ఎన్నడూ నీ గొంతులకెళ్ళి ఒక పాట కూడా రాలే. నీ గొంతులకెళ్ళి రానోడు పోని మంచి గాయకుడే, దేశమంతా పాట పాడినోడు కదా, జర తెలిసినోడు కదా అని అనుకుంటే, నీ దగ్గరకు వస్తే నీ స్వభావం, నీ స్వార్థ స్వభావం, నువ్వు ఎంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా, నువ్వు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల విముక్తి, కండ్ల ముంగట పిట్టలు రాలిపోతుంటే ఇవ్వనికన్నా కనికరం వస్తుంది. నీకు ఒక మనసు అంటూ ఉంటే, నువ్వు పెద్ద రాష్ట్రాన్ని కూడా కాదు, కవి కూడా కాదు కదా, నువ్వు ఎవరో రాసిన దానికి పైసలకు నువ్వు వాడేటో నువ్వు అంతనే కదా. ఇక్కడ కానీ వాళ్ళు సర్వం అనుకొని ఈ జనం గురించి పాటలు రాసి పాటలు పాడినటువంటి వాళ్ళది పక్కకు పెట్టి ఈ ముఖ్యమంత్రికి మరినే ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి చేసుకునే ముఖ్యమంత్రి లెక్కన కనబడుతున్నాడు. వెనకట బూట్లు మోసినావు, ఇప్పుడు కూడా బూట్లు మోస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు గత 10 రోజుల నుంచి తెలంగాణ మొత్తం కోడైకూస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ మూకుమ్మడిగా, ఇంక్లూడింగ్ నువ్వు సాంస్కృతిక సారథి సలహాదారులు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చైర్మన్ మాత్రం మాట్లాడతలేడు. ఎవరైనా చైర్మన్ పేరేదో ఉండే కానీ కోదండరాం ఆయన కాదు, ఈ చైర్మన్ పేరు నరసింహారెడ్డి. కోదండరాం రెడ్డి గారు, మీకు ఎమ్మెల్సీ వచ్చిందే త్యాగాల పునాదుల మీద. కానీ ఇలా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, అవసరమైతే మీరు రిజైన్ చేయాలి. ఈ విగ్రహం మాత్రం రేపు ఇక్కడ కనుక ఆవిష్కరణ జరిగితే మొట్టమొదలు చేయాల్సింది కోదండరాం గారు రాజీనామా చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను సాంస్కృతిక సలహా మండలి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. నిన్న ఒగ్గు రవితో ఏదో ఛానల్లో టెలిఫోన్లో మాట్లాడితే కూడా అపోజ్ చేసింది. సో ఇంతమంది అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం చేసి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి రాత్రి పాప మా పోలీసులకు కూడా నిగడ పెట్టుకొని మంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఇడో పికెట్ పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా పెద్ద మనుషులు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, శపథాలు తీసుకుంటారు. 50 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, కేసులు ఇంకో కేసు నువ్వు పెట్టినా మేము ఎన్నడో కులగొడతామని. ఇప్పుడు అందరు మా తీరుగానైతే ఉండరు కదా, గాంధీవాదులు ఉండరు. పుసుకునోడ బాంబో గింబో పెట్టుకొని వచ్చి పేల్చినా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయట, వాళ్ళ అన్నలు ఆడ డంపులు పెట్టి ఆడి పెట్టిరట. మరి ఎవరు ఏం చేస్తారో మాకైతే తిరకలే. కానీ పెద్ద మనిషే చెప్తున్నాడు కదా 50 దాటానే. మేమేం చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషికి అగౌరవపరచకండి. మా పాశం యాదగిరి సార్ అయితే డైరెక్ట్ చెప్పి చెప్పులు మెడకేస్తా అన్నాడు. నువ్వు తెలంగాణ వాదులు ఒక పెద్ద మనిషి ఆయన గౌరవించినావు కదా, ఆయనే చెప్తున్నాడు చెప్పులు మెడకేస్తా అని. మేమైతే నిరసన చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరి నిరసన ఎట్టెట్టుంటుందో మాకైతే తిరకలేదు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు మెస్సీలను గిస్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంత ఊరేగినా, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి ఆఖరికి మీ వాళ్ళు ఇద్దరు పోయి హోటళ్ళలో ఏం పని చేసిరో తెలుసు. ఆ పిల్ల పోయి పాపం లండన్లో పోయి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా జనానికి అందరికి తెలుసు. ఆ అపవాదులు ఉన్నాయి. ఇక ఇటువంటి ఏదైనా జరిగితే మాత్రం తెలంగాణ నిన్ను మర్చిపోదు, తెలంగాణ నిద్రపోదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకో, రేపటి డేట్ గుర్తుపెట్టుకో. ఇది మీరు చాలా గొప్పగా హెడ్లైన్స్ వస్తాయి కావచ్చు ఎల్లుండి, కానీ అది నీ డెత్ లైన్గా స్టార్ట్ కాబోతున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు
చేస్తున్నటువంటి కంటిన్యూస్ గా చేస్తున్నటువంటి వాళ్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్ లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అంతా విగ్రహావిష్కరణకు వస్తున్నట్టు కదా. రేవంత్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, ఒక నది జాలువారినట్టు జాలువారేటువంటి కవి గాయకులు ఇక్కడ ఉన్నటువంటి తర్వాత వాళ్ళను వదిలిపెట్టి ఇటువంటి వాళ్ళు ఎట్లా పెడతారు? కిరాయి గాయకుడు, కిరాయి నటన చేసేటువంటి వాళ్ళు ఇక్కడ మా దగ్గర కూడా బెల్లి లలిత 18 ముక్కలు లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటూ పోయిన బెల్లి లలిత లొల్లిని పనిచేసినటువంటి కిరాతక పాలకుల ఆలోచననే ఇప్పుడు ఇటువంటి విగ్రహాలు పెట్టుడు. అటువంటి ఆలోచనే ఇది పని చేయాలి. అటువంటి వాళ్ళే ఉండాలా, అవల్ స్థానంలో ఎవరు ఉండాలి? వచ్చాడు మంది తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందుకే ఈ జాగా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని మాకేం ప్రాబ్లం లేదు, ఇంకెక్కడైనా పెట్టుకొని మా ప్రాబ్లం లేదు. కానీ రవీంద్ర భారతి అంటేనే ఇక్కడ ఒక సంస్కృతి అడ్డ, ఇది ఒక ఐకానిక్ ప్లేస్. ఇక్కడ ఎందుకు ఆయన ఎందుకు పెట్టాలి? మరి ప్రాంతం వాళ్ళ పెట్టిన తర్వాత ఒక చర్చ మొదలవుతుంది. ఇవాళ ఆంధ్రలో చాలా మంది మా ఉచ్చల సత్యనారాయణ గారు రాసిండ్రు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర పెద్దోళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళ చూస్తుంటే అప్పుడు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 68లో రాస్తాడు. 68లో జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాలుతుందో ఆంధ్రలో కాడు, వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు, 12 ఏళ్లు గడిచినా గాని పుష్కరం ఒక్కటి పోయినా గాని వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు అని. ఇవాళ మళ్ళీ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వాళ్ళ వేరు బుద్ధి పాడు బుద్ధి మాంతలేరు. వాళ్ళు ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మీకు అన్నం తినుడు సోయలేదురా, మీకు బట్టలు మేమేరా, హైదరాబాద్ మేము వదిలిపెట్టి పోతే మీరు అడక తింటారు. అరే పోన్రా నాయన, మీకు ఆడ అడక తినే గతి లేక వచ్చి మా దగ్గర బతుకుతున్నారు. మీరు మాట్లాడుతుంటే ఒళ్ళు గాలి మాట్లాడుతున్నాం. ఇలా మా రామదాస్ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చాడు మాట్లాడుతున్నారు కొడుకులు. అరే సంస్కారం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడేటోళ్ళకు. వదిలిపెట్టిపోర్రా భయ్, బతుకొచ్చిన వాళ్ళు మీరు పోన్రి. మీరు మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు, మా మీద ఎందుకు ఎడుతున్నారు? మేము పోతే సంక్రాంతి క్రికెట్కి వెళ్ళి పోతే మీకు హైదరాబాద్ అంతా కాలేదు. క్రికెట్ ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడుకుంటాం, బాస్కెట్ బాల్ ఆడుకుంటాం. మా జాగర అయ్యా, మా అయ్య అవ్వాలి మా తాతలు ముత్తాతల జాగా ఇది, మా అయ్య జాగిరి ఇది, మా తెలంగాణ అయ్య జాగిరి ఇది, మీది కాదు. అడుగుతున్నాడు ఇట్లా పెద్ద మంచి మాట్లాడినట, మీ అయ్య జాగిరి అని. ఎస్, మా అయ్య జాగిరే తెలంగాణ, మా తాతల జాగిరే, మీది కాదు. మీది ఆంధ్ర పో, మా తెలంగాణ తల్లి మీద ఆంధ్ర మాత పోన్రి. మీకు అట్లా ఉండేది ఉంటే మీ బతుకొచ్చినతో మాకు పంచాయతీ లేదు. ఇవాళ చెప్తున్నాం, మా అరుణోదయ రామారావు ఆ రాయలసీమోడు ఇక్కడ వచ్చి సినిమా పాటలు వాడేటోడు వచ్చి ఇక్కడ ఉద్యమాలు తిరిగితే అటువంటి డోలే పెట్టి మేము కాదంటలేం కదా. రామకృష్ణ తెలంగాణ పాట పాడిన మా రామకృష్ణ, ఈయన కాదంటే రామకృష్ణ పాట పాడిండు కదా, ఆయన ఆంధ్ర ఆయనే కదా. మీరు ఆంధ్రాలో గౌరవిస్తలేరు. ఎందుకు గౌరవిస్తలేరు అంటే ఆయన తెలంగాణ పాట పాడినట్టే గౌరవిస్తలేడు. ఎవరు ఇలాంటి వరకు ఆంధ్ర మీద కూడా మాట్లాడతలేడు. కానీ ఇలా మేము చెప్తున్నాం, నువ్వు రా, మేము మొత్తం వచ్చి ఇక్కడ తట్టబోస్తాం, తట్టబెట్టి ఆయనకు ఇటుకలు వేర్చి కూలి పని చేసి ఆయన విగ్రహాలు కడతాం. మీకు సంస్కారం లేదు, మీ భాష సంస్కారం లేదు. మా పైడి జయరాజ్ గురించి మాట్లాడురా నాయన, వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం దేశం మొత్తం అరే అడ్డమైన చెత్త పాటలు వాడినోడు పైసల గురించి ఒక్క తెలంగాణ పాట నువ్వు ఎందుకు వాడలేదు, మా త్యాగాల మీద ఎందుకు వాడలేదు క్వశ్చన్ చేస్తే దాని మీద ఆన్సర్ లేదు. పెద్ద మనిషి మీద మాట్లాడతారా? నేను వచ్చినాడు కూడా చెప్పు మీద కూర్చోగినట్టు ఎగురుతున్నాడు. ఆయన పేరేందైనా బాంబడిది శుభలేఖ సుధాకర్ అట. మొత్తం అశుభం చేసిపోతున్నావు నాయన. నువ్వు ఇడా ఈ గడ్డ మీద నువ్వు యాడుంటావో మాకు ఎరకలేదు. చెన్నైలో ఉంటావా, విజయవాడలో ఉంటావా, వైజాగ్లో ఉంటావా మాకు ఎరకలేదు. హైదరాబాద్ లో అప్పుడప్పుడు గెస్ట్ హౌస్ నువ్వు టైం పాస్కి వచ్చిపోతావా తెలియదు. బాలసుబ్రహ్మణ్యం వచ్చినట్టు నువ్వు కూడా టైం పాస్కి వచ్చిపోయావు మాకు తెలియదు. కానీ మా నెత్తి మీద మా గుండె మీద నీ భావ విగ్రహం ఇక్కడ పెట్టి నీ అహంకారాన్ని చాటి చూపుతున్నావు కదా. ఈ అహంకారానికి చాటి చూపే అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు, దొంగలు, వాళ్ళ రాజకీయ వ్యవస్థకు బానిసలైనటువంటి రేవంత్ రెడ్డి అసలు రాజకీయ నాయకులు కావచ్చు. మీ ఓట్ల రాజకీయాలకు తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయకండి. ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళ మీద మాకెక్కడ కూడా వాళ్ళ మీద ఏ మాత్రం ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మా పొట్టలు కొట్టి మాది తినుకుంటా, మా గుండెల మీద అనుకుంటా మమ్మల్ని అవమానపరిస్తే మా ఆత్మహత్యలను కూడా అవహేళన చేసినట్టు మాట్లాడినోళ్ళతో మాకు పంచాయతీ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం, ఆంధ్ర వాళ్ళు ఎవరెవరైతే మేధావులు ఉన్నారో ఇట్లంతా వితండవాదంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలకు, మేము లేవనెత్తున్న ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్తే అప్పుడు ఏదైనా కన్విన్సింగ్ ఉంటుంది. మీరేందే అసలు చిన్నది అరగక మాట్లాడుతున్నారు. మీకు సాహిత్యం మీద మన్ను పాడే. కానీ మీరేంటంటే మీరు అటువంటి వాళ్ళని మేధావులు అనబడరు. మీరంతా చాలా మంది విపరీతమైన తిట్లు వీందా వాందా వాడా వీడా నోటికి వచ్చినట్టు వాడేవాడో. అరే నాయన, ఇక మా వాళ్ళు కూడా కొంతమంది తెలిసి తెలియక మీరు సబ్జెక్ట్ తెలుసుకోరు. ఫస్ట్ మీ రాజకీయ పార్టీలకు జోకుడు బంద్ చేయరు.
ఈయన పిసిసి మాట్లాడినట్టున్నావు కదా, ఆయనకి ఏం సోయినదబ్బా, ఆయనకి ఏమైనా సోయినదా? ఆయన సచిన వాళ్ళ శవం మోసినోడు, ఆయన ఏమన్నా మోసినోడు కాదు. ఇంకా వాళ్ళ పార్టీలు ఇద్దరు ముగ్గురుగా మధ్యాస్కి అసంటోళ్ళన్న మోసిరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఆవేశం ఏదో నోట్లకెళ్ళి వచ్చేది కాదు. ఇలా కొత్తగా మాట్లాడతలేం, మేము తరాలకెళ్ళి మాట్లాడుతున్నాం, యూనివర్సిటీ విద్యార్థులుగా అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే దొంగల చేతులలో పాలన ఉన్నది. ఈ దొంగలను పారిదోలేదాకా మాకు ఈ అవస్థలు అయ్యేటట్టు ఉన్నాయి. పాలన మా చేతులు వచ్చినాడు, ఇవన్నీ ఏం జరగాయి, ఇట్లా ఏం జరగాయని చెప్పాల్సింది. ఇంకోటి మాట్లాడేదంటే మాట్లాడలేదు, లేకపోతే